అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళకు, కాలేజీలకైతే సెలవులైతే ప్రకటించడం అయితే జరుగుతుంది. అయితే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు అయితే వెల్లడించారు. అయితే అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అనేది అందరికీ తెలియకపోవచ్చు. నేను చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, స్కూళ్ళకు సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారనమాట. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకుంటే దసరా, సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఉంటాయంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2024-25 అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 232 రోజులు పనిచేయనున్నాయి. అయితే మొత్తం 83 సెలవులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రైమరీ, హై స్కూల్కు దసరాకు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, క్రిస్మస్కి డిసెంబర్ 25 నుంచి, అలాగే సంక్రాంతి 2025 జనవరి 10 నుంచి 19 వరకు హాలిడేస్ అయితే ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి దసరా సెలవులు అనేవి అక్టోబర్ 4 నుంచి 13వ తారీఖు వరకు అయితే ఉండనున్నాయి. అలాగే క్రిస్మస్ సెలవులు చూసుకుంటే డిసెంబర్ 20 అయితే ఉండనుంది. అలాగే సంక్రాంతి సెలవులు చూసుకుంటే మొత్తంగా జనవరి 10 నుంచి 19 వరకు అయితే ఉన్నాయి. అంటే మొత్తంగా 10 రోజులు అయితే ఉన్నారన్నమాట. ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా స్కూళ్ళకి సంబంధించి కానీ, కాలేజీకి సంబంధించి కానీ ప్రతి అప్డేట్ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ సందేశం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ధన్యవాదములు. జై హింద్.